వడోదర వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగులు భారీ లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించింది టీమిండియా. విరాట్ కోహ్లీ 93 రన్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ గిల్ 56, శ్రేయస్ అయ్యర్ 49, రోహిత్ 26 పరుగులు చేశారు. ఇక చివరిలో కోహ్లీ, జడేజా, అయ్యర్ వరుసగా అవుట్ అయ్యారు. కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా చెరో 29 రన్స్తో భారత్ను విజయ తీరాలకైతే చేర్చారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జెమిసన్ 4 వికెట్లు తీశాడు. ఆదిత్య అశోక్, క్రిస్టియన్కు చెరో వికెట్ దక్కింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు డోవోన్ కాన్వే, అదేవిధంగా హెన్రీ నికోల్సన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక ఫస్ట్ వికెట్ కు 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక వీరిద్దరిని హర్షిత్ రనౌట్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన విలియంగ్తో పాటు ఫిలిప్స్, మిచెల్ హే, బ్రాస్వెల్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ కి చేరారు. ఇక ఓవైపు వికెట్లు పడుతున్నా కూడా డారిల్ మిచెల్ ధాటిగా ఆడి 75 బంతుల్లో 84 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్, అదేవిధంగా కృష్ణకు తలో 2 వికెట్లు పడ్డాయి. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశాడు. ఫస్ట్ వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది. అయితే దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, న్యూజిలాండ్ తో జరిగినటువంటి తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఇది 3 వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే ఈ రోజు వడోదర్ లో, గుజరాత్ లోని వడోదర్ లో జరిగినటువంటి కొటంబి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచినటువంటి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి న్యూజిలాండ్ టీం 50 ఓవర్లకు గాను 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ తో పాటు ఓపెనర్ గా ఉన్నటువంటి కార్వే 56 పరుగులు, తర్వాత నికోలస్ 62 హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా బౌలర్ లో కూడా హర్షిత్ రాణా ముందుగా 2 వికెట్లు, తర్వాత సిరాజ్ 2 వికెట్లు, ప్రసిద్ కృష్ణ 2 వికెట్లు, 1 వికెట్ క్లీన్ బౌల్డ్ చాలా చక్కటి స్వింగ్ చేసి బౌల్ చేశాడు. అయితే ఈ 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ ఓపెనర్లు ముఖ్యంగా జెమ్సన్ బౌలింగ్ లో బేసల్ కి క్యాచ్ ఇచ్చినటువంటి రోహిత్ శర్మ 26 పరుగులకి అవుట్ అయిపోయాడు. ఓపెనర్ గా వచ్చినటువంటి రోహిత్ శర్మ ముందుగానే అవుట్ అయిపోయాడు. ఇక క్రీజ్ లోకి వచ్చినటువంటి విరాట్ కోహ్లీ సొంత దూకుడుగా ఆడాడు, సెంచరీ మిస్ అయిపోయాడు. ఎందుకంటే విరాట్ దాదాపు ఈ మ్యాచ్ లో 42 పరుగులు చేసినప్పటికీ ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసినటువంటి సెకండ్ బ్యాటర్ గా కూడా కోహ్లీ హిస్టరీ సృష్టించాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు ఓపెనర్ గిల్ కూడా 66 బంతుల్లోనే అర్ధశతకం అంటే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఎందుకంటే గిల్ కి చాలా ఇప్పటివరకు గాయాలతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ వన్డేకి సెలెక్ట్ అయ్యేవాడు. సో దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ తో పాటు కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. దాదాపు 40 ఓవర్లకు దగ్గరలో కూడా ఇటు జెమ్సన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ మనకి బేస్వెల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరాడు. 93 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అయ్యాడు. 7 పరుగులు చేసేదంటే సెంచరీ చేసేవాడు, సెంచరీని మిస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చినటువంటి జడేజా కూడా కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాబట్టి తర్వాత కేఎల్ రాహుల్ వచ్చాడు. చాలా కేఎల్ రాహుల్ తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా ముందుకు తయారు. కానీ శ్రేయస్ అయ్యర్ తర్వాత వాషింగ్టన్ సుందర్ రావాల్సింది, కానీ అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కొంత గాయం కారణంగా వాషింగ్టన్ ముందు హర్షిత్ రాణాను దింపేశారు. ఇక కేఎల్ రాహుల్ ఇందులో పూర్తిగా కూడా వరుసగా లాస్ట్ కి మనకి చివరి దశలో ఉన్నటువంటి టైంలో వరుసగా 2 4లు 1 6 బౌండరీతో పూర్తిగా కూడా విజయానికి నాంది పలికాడు. సో పూర్తిగా కూడా వాషింగ్టన్ సుందర్ తో కలిసి రాహుల్ 6 తో మ్యాచ్ ని విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం
రాహుల్ తన ఇన్నింగ్స్ లో 29 పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ లో. దీంతో 4 వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. ఇంకొక రెండు వన్డేలు ఉన్నాయి. సో ఈ 2 వన్డేలు ఒకటి గెలిస్తే ఈ వన్డే సిరీస్ సంబంధించి ఇండియా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఈ వన్డేలో మాత్రం పూర్తిగా ఇండియా బ్యాటర్స్ చాలా కీలకంగా మారారు. అటు కోహ్లీ కూడా మంచిగా రాణించాడు. కోహ్లీతో పాటు గిల్, తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. కాబట్టి ఇందులో హర్షిత్ రాణాతో పాటు ప్రసిద్ధ్ హరికృష్ణ, సిరాజ్ కూడా మంచి బౌలింగ్ చేశారు. కాబట్టి ఈ విజయానికి ముఖ్యులుగా ఉన్నారు. సో మరొక 2 వన్డేలు ఉన్నాయి కాబట్టి ఈ వన్డేలో కూడా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ కనబడుతుంది అనేది వేచి చూడాల్సింది మమతా. రైట్, థ్యాంక్ యూ అనిల్.